గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలను కూడా చూసాం కదా. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు చూస్తూ ఉన్నాము. నిన్న అసెంబ్లీ సమావేశాలంతా కూడా వాడివేడిగా జరిగాయి. ప్రధానంగా ఏదైతే రాష్ట్ర అప్పులకు సంబంధించి వాడివేడి చర్చ జరిగింది. అధికార అదేవిధంగా విపక్షాల పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే గత ప్రభుత్వం 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు అప్పులు చేసిందని చెప్పి ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తుందంటూ కూడా అసెంబ్లీలోని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. సో ఈ రకంగా ఒకరొకరు రకంగా మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసిందని, ఒకరు 7 లక్షల 10 కోట్లు అప్పు చేసిందని, ఒకరు 6 లక్షల 10 ఇట్లా ఈ రకంగా అనవసరంగా గత ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా నిన్న హరీష్ రావు అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. దీంతో బట్టి దానికి కౌంటర్ ఇస్తూ గత ప్రభుత్వం చేసిన అప్పులను ఆయన వివరించడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అప్పులకే దాదాపు అప్పులపై దాదాపు 6 లక్షల కోట్ల వరకు అప్పులు కడుతూ 66,000 కోట్ల వరకు వడ్డీలు కడుతున్నాం గత ప్రభుత్వం చేసిన అప్పులకు అని చెప్పేసి నిన్న బట్టి విక్రమార్క చెప్పారు. ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలోనే సంవత్సరానికి కానీ కేవలం కట్టేది 6,400 కోట్లు కట్టాల్సి ఉండగా రాష్ట్ర విభజన సమయంలో గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఆ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల, ఆ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఈరోజు 66,000 కోట్ల అప్పు కడుతున్నామంటూ బట్టి విక్రమార్క అక్కడ హరీష్ రావుకు కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఈ అంశానికి సంబంధించి నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది. దాంతో మరొకటి, ఇప్పుడున్న ఈ ఒక్క సంవత్సరంలోనే ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది, దాదాపు 1,27,000 కోట్ల అప్పు చేసిందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇందుకు ఎఫ్ఆర్బిఎం పరిధి దాటలేదు, తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా బట్టి చెప్పారు. దాంతోపాటు ఇక మనం చూసాం ఫార్ములా ఈ రేసుకు సంబంధించి కూడా త్వరలో కేటీఆర్కు నోటీసులు కూడా జారీ చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. 1-2 రోజుల్లోనే కేటీఆర్కు నోటీసులు జారీ చేసి అతన్ని విచారించి అరెస్ట్ చేస్తారనేది కూడా ప్రధానంగా ఈరోజు వార్తలు వినపడుతుంది. ఇక నిన్నటి అంశంలో మనం చూసాం లగచర్ల అంశానికి సంబంధించి కూడా నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా నల్ల చొక్కాలతోటి అసెంబ్లీకి వచ్చేసి నిరసన తెలిపారు. అదేవిధంగా చేతులకు బేడీలు వేసుకుంటూ నిరసన తెలిపారు. ఎందుకు అంటే రైతులను అరెస్ట్ చేశారు కాబట్టి ఇందుకు నిరసనగా వారిని వెంటనే విడుదల చేయాలని దానిపైన కూడా నిన్న నిరసన తెలిపారు. ఈ అంశాన్ని కూడా అసెంబ్లీలో కాస్త వేడిగా చర్చ జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ చర్చకు రానివ్వలేదు. అయినప్పటికీ వీళ్ళంతా కూడా అసెంబ్లీ బయటనే నిరసన తెలిపారు. సో ఈ 2 అంశాలకు సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు నరేష్ గారు ఉన్నారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చరణ్ కౌశిక్ గారు కూడా రాబోతున్నారు. ముందుగా దేవిప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. దేవిప్రసాద్ గారు, ఈ అప్పులకు సంబంధించి ఏంటంటే నిజంగా 7 లక్షల కోట్లు అప్పు చేశారా మీరు గత 10 ఏళ్లలో? ఈ 7 లక్షల కోట్లకు గాను దాదాపు 66,000 కోట్ల వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి నిన్న చూసాం. ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు మాట్లాడిన దానికి. గుడ్ మార్నింగ్ రాజేష్, పెద్దలకు అందరికి నమస్కారం, వీక్షకులకు శుభోదయం. నమస్తే. అంటే ఈ అప్పులకు సంబంధించినటువంటి చర్చ చాలా కాలంగా జరుగుతూ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా ఈ చర్చ చాలా తీవ్రంగా జరిగింది. వాళ్ళే అప్పుడు కూడా దాదాపుగా ఇదే ఫిగర్స్, అంటే మేము 4-5 లక్షల కోట్లు అప్పులు చేసిండ్రు అని అంతకుముందు కూడా వాళ్ళు ఆ లెక్కలు చెప్పారు. ఎందుకు చెప్పారంటే పార్లమెంట్ లో ఒక సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చినటువంటి సమాధానంలో కూడా ఆ లెక్కలన్నీ కూడా వాళ్ళకు చాలా స్పష్టంగా తెలుసు. కానీ బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా బాగా అప్పులు చేసిండ్రు అనేటువంటిది ఒక ప్రచారం చేసి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే, అప్పుడు ఇదే బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రి శాసనసభ పక్ష నాయకులుగా అనేక సందర్భాల్లో సుదీర్ఘకాలం ఈ 10 ఏళ్ల పాటు కూడా ఆయన శాసనసభలో ఉన్నాడు. అనేక బడ్జెట్ల చర్చలో పాల్గొన్నాడు. అప్పుల మీద అనేక ప్రశ్నలు వాళ్ళు వేసిండు, ప్రభుత్వం నుంచి జవాబు చెప్పింది. కాన్క్లేవ్ లో కూడా ఆయన ఏం చెప్పిండు, అప్పులు ఉన్నటువంటి చాలా అప్పులు ఉన్నాయి, ఈ అప్పుల్ని ఎట్లా అధిగమించాలో కాంగ్రెస్ పార్టీకి ఇది ఏమాత్రం సమస్య కాదు. కాంగ్రెస్ పార్టీకి ఒక వ్యూహం ఉంది, ఒక ఎత్తుగడ ఉంది, ఎట్లా అప్పులు తీర్చాలో తెలుసు. మీరు ఎన్ని హామీలు ఇస్తారు కదా, ఎట్లా అంటే ఈ హామీలకు ఈ అప్పుల గురించి ఎటువంటి అడ్డంకి రాదు, అప్పులను పక్కకు పెట్టి మేము హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి బట్టి విక్రమార్క గారు హామీ ఇచ్చినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అంటే ఇంత అవగాహన కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని కాదండి. దేవిప్రసాద్ గారు, ఈ రోజు ఏదైతే చెప్పారో వీళ్ళు 7 లక్షల కోట్లు అప్పు చేశామనేది గత ప్రభుత్వంలో చేశారు, వాస్తవేనా? అందులో వాస్తవం ఉందా వీళ్ళు మాట్లాడిందా? నేను అదే చెప్పాను. నేను అదే ఫిగర్స్ వస్తాను. నాకు ఒక్క 2 నిమిషాలు టైం ఏంటి, తర్వాత పెద్ద ప్లీజ్. నేను ఏమంటున్నా, 3,89,673 కోట్ల అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ ఉన్నాయి
రాజేష్ గారు. అట్లాగే అవుట్ స్టాండింగ్ గ్యారంటీస్ 38,867 కోట్లు ఉన్నాయి. అంటే 4,28,540 కోట్ల అప్పు అనేటువంటిది ఉన్నటువంటి మాట వాస్తవం. ఇందులో వారసత్వంగా వచ్చినటువంటి అప్పు 72,658 కోట్లు 2014 కంటే ముందు అప్పుడున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి అప్పు. అట్లాగే 18,260 అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్, అంటే దాదాపుగా 90,923 కోట్ల రూపాయలు మాకు వారసత్వంగా వచ్చినటువంటి అప్పు. అంటే దీన్ని బట్టి ఇప్పుడు ఈ 90,923 అది ఒకటి, తర్వాత 15,118 వీళ్ళు చేసినటువంటి ఆ కాలంలో వచ్చినటువంటి ఇంట్రెస్ట్ అవన్నీ కలిపితే 1,06,041 కోట్ల రూపాయలు అవుతుంది వారసత్వంగా వచ్చి. 4,28,504 కోట్ల రూపాయల్లో 106 కోట్లు తీసేస్తే ఉన్నది అంటే తెరాస ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో చేసినటువంటి అప్పు 3,22,499 కోట్లని మేము చెప్పుడు కాదు, ఆర్బీఐకి సంబంధించినటువంటి అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. ఏ సంవత్సరం ఎంత చేసిన అనేటువంటి స్టాటిక్స్ కూడా నా దగ్గర ఉంది. నేను ఏమంటున్నా, నిన్న సభకు తప్పుదోవ పట్టించింది కాబట్టి 7 లక్షల కోట్లని వీళ్ళు పదే పదే చెప్తున్నారు. అప్పు అది కాదు, ఉన్నది ఇది అని చెప్పి నిన్న ప్రివిలేజ్ మోషన్ కూడా, అంటే సభను తప్పుదారి పట్టిస్తున్నాడు ఆర్థిక మంత్రి అని చెప్పి ఇస్తే, నిన్న బట్టి విక్రమార్క గారి ఫ్రస్ట్రేషన్ మీరు అందరు చూసారు, మనం అందరం కూడా చూసినాం. వాళ్ళు ఏమన్నారంటే అసలు ప్రివిలేజ్ మోషన్ ఎందుకు ఇచ్చిండ్రు అనేటువంటిది కూడా చదవకుండా, అది ఎందుకు ఇచ్చిండ్రు అనేది చూడకుండా, ఎంత బాధ్యత రాహిత్యం అంటే ఒక ప్రతిపక్ష నాయకులు ప్రివిలేజ్ మోషన్ ఇస్తే అది అనుమతిస్తారా, అనుమతించరా, చర్చ పెడతారా, పెట్టరా అనేది ఒక అంశం అయితే, కనీసం ఏ అంశం మీద ఇచ్చిందనేటువంటి కనీస జ్ఞానం లేకుండా నిన్న అసెంబ్లీలో ఏం మాట్లాడిను, నేనేదో పత్రికా విలేకరికి ఏదో చెప్తే దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిందని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి వస్తే ఇక నవ్వన్నా ఏడవన్నా రాజేష్ గారు. అంటే చాలా స్పష్టంగా మీరు 7 కోట్లు అంటున్నారు, 7 లక్షల కోట్లు అంటున్నారు. మా దగ్గర ఉన్న లెక్కలు ఇవి. ఈ ట్రాన్స్మిషన్ మధ్యలో ఉన్నటువంటి 2 లక్షల కోట్ల అప్పుది సంగతి ఏంటని తేల్చడానికి డిస్కషన్ పెట్టమంటున్నాం. డిస్కషన్ కి ఎందుకు వెనకపోతారు? స్టేట్మెంట్లు ఇస్తారు, చర్చకు పోతలేరు. షార్ట్ డిస్కషన్ లో మాట్లాడతామంటే అనుమతిస్తలేరు. కాబట్టి ఈ అప్పులకు సంబంధించి అప్పులు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు చెప్పిన మాటనే కదా, అప్పులు మా సంక్షేమాన్ని ఏ మాత్రం అధిగమించో మేము చేస్తాము అని చెప్పింది. మళ్ళీ ఇవాళ రుణమాఫీ 40,000 కోట్ల నుంచి 17,000 కోట్లకు ఎందుకు తగ్గించారు? రైతు కూలీలకు సంబంధించిన సమస్యనే లేదు, రైతు భరోసా జాడే లేదు, మహిళలకు ఇస్తానటువంటి పెన్షన్ ముచ్చటనే లేదు. అంటే మీరు 6 గ్యారెంటీలు 100 రోజుల్లో మీ అంతటా మీరే డెడ్ లైన్ పెట్టుకున్నటువంటి ఏ ఒక్క అంశం కూడా సంపూర్ణంగా అమలు చేయనటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రతిపక్షాలు మాట్లాడితే ఎందుకు ఎదురుదాడి చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. నిజంగా మీరు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే నిన్న అసెంబ్లీలో బట్టి గారు మాట్లాడింది అవాస్తవం అయితే, ఇంత వడ్డీలు కడుతున్నాము ఇది అనే దానిపైన అంతేగా రాజేష్ గారు. తర్వాత రెండవది, ఇప్పుడు మాము ఇంత అప్పులు చేసినాం, అప్పు చేసి పప్పు కూడా అన్నారు. మేము ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే ఈ అప్పులన్నీ పోతాయి, సంక్షేమం అంతా అమలవుతుంది అన్నారు. మళ్ళీ ఈ సంవత్సర కాలంగా కడుపు కట్టుకోనట్టున్నది, కడుపు తెరిచినట్టున్నారు. దాంతో ఏ పనులు కూడా అయితలేవు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. రెండవది, ఈ ప్రభుత్వం చేసినటువంటి అప్పు 1,27,000 కోట్లు అనేటువంటి విషయాన్ని నిన్న చాలా స్పష్టంగా బాండ్ల ద్వారా ఎట్లా తీసుకొచ్చిండ్రు, ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఏం తెచ్చిండ్రు, గ్యారంటీలు ఏం చేసిండ్రు అనేటువంటి విషయాన్ని 1,27,000 కోట్లు తెచ్చి మీరు చేసింది ఏంటి? మీరు డిమాలేషన్స్ తప్ప ఏమైనా కన్స్ట్రక్షన్స్ అయినాయా? కేవలం ఒక రుణమాఫీకి సంబంధించినటువంటి 17,000 కోట్ల రూపాయలు తప్ప మీరు సంక్షేమానికి చేసింది ఏంది? సంక్షేమానికి ఏవో కొద్ది పెడితే 6,000 కోట్ల రూపాయలు ఆ రైతు బంధుకు పాతది పెట్టి ఉండవచ్చు. అట్లాగే ఈ 200 యూనిట్ల కరెంటుకు కానీ లేకుంటే సిలిండర్లకు కానీ ఎంత అయిందో చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. మీ హామీలు ఎప్పట్లోగా అమలవుతాయి అనేటువంటి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని శాసనసభ ద్వారా ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ ప్రతిపక్షాలు చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూలని పక్కకు పెట్టి టూరిజం మీద ఇంకో దాని మీద ఆ బిల్లులు. దేవిప్రసాద్ ఒక పాయింట్ మీరు ఇక్కడ ఏమన్నారు, 1,27,000 కోట్లు అప్పులు చేశారు ఈ 1 year లో, ఏడాది కాలంలో అన్నారు. అంటే ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి అప్పులు చేస్తుందా ఈ రాష్ట్ర ప్రభుత్వం?
మేము ఇప్పుడు ప్రతిపక్షంగా మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్తున్నాం. మీరు ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఎంత చేసిండ్రు, గ్యారంటీలు ఎంత తీసుకొచ్చిండ్రు, బాండ్స్ ఏం చేసిండ్రు, ఇవన్నీ చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరిది రాజేష్ గారు? ప్రభుత్వాన్ని కదా. అది ఒప్పుకుంటలేరు. మేము 1,27,000 తేలేదు, 50,000 తెచ్చినాం. మళ్ళొకటి ఏమంటారంటే మేము తెచ్చింది అప్పు ఎందుకంటే మీ వడ్డీలను కట్టడానికి. వడ్డీలను కట్టడానికి 6,500 రూపాయలని మీరు ఏదో చెప్తున్నారో అది శుద్ధ అబద్ధం రాజేష్ గారు. వీళ్ళు ఎప్పుడు కూడా 2,911 కోట్ల కంటే ఎన్నడూ కూడా ఈ అప్పులు వడ్డీలకు సంబంధించి చెల్లించలేదు. ఇది ఆర్బీఐ నుంచి తీసుకున్నటువంటి స్టేట్మెంట్ అని మేము సభలో పెట్టినాం. కాబట్టి ఇప్పటికైనా ఈ చర్చ పక్కకు పెట్టి మీరు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేస్తారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి లగచర్ల ఘటన కావచ్చు, మిగతా అంశాల మీద ప్రభుత్వం ప్రజలకు విశ్వాసం ఇచ్చేటువంటి ఏం చేస్తుందో చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ నుంచి నరేష్ గారు వచ్చారు. నరేష్ గారు, నిన్న జరిగిన పరిణామాలు అసెంబ్లీలోనే చూసాం. ఏ రకంగా ఈ అప్పులపైన, రాష్ట్ర అప్పులపైన ఎవరెవరు ఎన్ని అప్పులు చేశారు, గత ప్రభుత్వం ఏంటి, ఇప్పుడు ఏంటనే దానిపైన వాడివేడి చర్చ జరిగింది. సో మీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చెప్పినట్టున్నది ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి అప్పులు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. నిజంగా గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసిందని భావిస్తుందా బీజేపీ? ఇందులో ఎవరు తప్పుడు లెక్కలు చెప్తున్నారు? భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు నిన్న చాలా మాట్లాడారు క్లియర్ గా. దీనికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రము మనకు ఎదురు లేదని చెప్పిన కేసీఆర్ దాని సంవత్సరం తిరగక ముందే అప్పుల గుబిలోకి నెట్టేశాడు. ఫస్ట్ కానీ కూడా అమలుకు సాధిగా కార్యాచరణకు ఉపయోగపడని పథకాలను పెట్టి ప్రాజెక్టులు కట్టి ఈరోజు తెలంగాణ అప్పుల పాలు చేసిన తర్వాత పూర్తిగా లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో మేము చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ హామీలు ఏదైతే 6 హామీలు 66 పథకాలు పెట్టిందో ఇవంతా మోసము. రాష్ట్రాల్లో ఆల్రెడీ అప్పులు మొత్తం ఉంది. ఇది కనుక మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మూలిగే నక్కపై తాటేపండి పడ్డట్టు ఉంటుంది తప్ప ఈ రాష్ట్రం ముందుకు పోదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎలక్షన్ లో ఆ విషయంలో పోయినాం. ఈ రాష్ట్రాన్ని దివాలా తీసే దిశగా మేము ఏమి అబద్ధాలు చెప్పలేదు, పథకాలు ఇలాంటి పెట్టలేదు. ఎందుకంటే రాష్ట్రము, దేశం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించే పార్టీ మాది కాబట్టి. ఇక్కడ సరే ఈ సంవత్సరము వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ మేము 4 లక్షల చిల్లర మేము అప్పులు చేసిన అనడం కాదు, 6 లక్షల చేంజ్, 7 లక్షలు, ఇవన్నీ రకరకాల వాస్తవాలు చూస్తున్నాం. ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎఫ్ఆర్బిఎం పరిధిలో నుంచి ఎన్ని తీసుకున్నారు, కార్పొరేషన్ ఎన్ని తీసుకున్నారు పక్కన పెడితే గత టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులని అక్రమంగా అమ్మేసింది, ప్రభుత్వ భూములని. కాంగ్రెస్ పార్టీకి పాపం అవకాశం దొరకలేదు. ఇంకా ఎక్కడెక్కడ అమ్మాలి, ఎక్కడెక్కడ వెంచర్ చేయాలి, ఫ్యూచర్ సిటీలు అని రకరకాలుగా ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ ప్లానింగ్ లో వాళ్ళు ఉన్నారు. కానీ హైదరాబాదు నడిబొడ్డున ఉన్న హైటెక్ సిటీకి నడిబొడ్డున ఉన్న స్థలాలను కూడా ఏ విధంగా అమ్మి పడేసి ఏ విధంగా ముందుకు నెట్టుకొచ్చిందో చూసినాం. అంటే వారసత్వం అనేది లేకుండా, భూములు లేకుండా, ప్రభుత్వానికి సంపద ఆస్తులు లేకుండా చేసిన పరిస్థితి, దివాలా తీసిన పరిస్థితి టిఆర్ఎస్ పార్టీ చేసింది. దాన్ని ప్రజలు అందుకే తిరస్కరించినారు. ఇది మొత్తం కొన్ని రోజులు అయితే ఒంటి మీద బట్టలు కూడా అమ్మేసి రకం ప్రజలు అని చెప్పేసి. కాబట్టి ఈ రోజు హరీష్ రావు గోలు పెడుతున్న, హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడుతున్న వాస్తవాలే. కానీ దాన్ని కంటే ఎక్కువ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమలు కానీ ఏదైతే రకరకాల స్కీమ్స్ ఇచ్చిరో ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయలేక మూలుగుతా ఉన్నారు. సో కనీసం రైతు ఏదైతే భద్రతకు సంబంధించిన రైతు బంధు ప్లేస్ లో పెట్టిన స్కీమ్ కూడా ఈ రోజు వాళ్ళు పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. అసలు జరగలేదు. ఆ ఫస్ట్ వచ్చిన 2 ఎకరాలు 3 ఎకరాలకు వేసారు, చేతులు ఎత్తేసారు. సో ఏ పథకాలు కూడా వాళ్ళు చేయలేని పరిస్థితి. 1,27,000 కోట్లు అప్పు నిజంగా ఎఫ్ఆర్బిఎం లోకి వెళ్ళి తీసుకుంటే దాని పరిధిలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు కార్పొరేషన్ నుంచి తీసుకున్న తర్వాత ఇది అప్పే కదా. కానీ మేము 66,000 కోట్లు అప్పు కట్టినాము టీఆర్ఎస్ చేసిందని అది నిజమే. ఇప్పుడు అప్పులైతే కడుతున్నారు. రేపు ఇంకోటి వచ్చిన అప్పులు కట్టాల్సిందే. కాంగ్రెస్ పార్టీ కాదు, ఎవడొచ్చిన అప్పులు కట్టాల్సిందే. ప్రభుత్వాలు ఎందుకు నరేష్ గారు ఆ స్థాయిలో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది గత ప్రభుత్వం? గత ప్రభుత్వం ఆ స్థాయిలో అప్పులు చేయడానికి వచ్చిన ప్రధాన కారణం అంటే వాళ్ళు అమ్ములు కానీ ఏదైతే మనం నెట్టుకొచ్చేద్దాం, మనం అధికారంలో ఉండాలి, మన కుటుంబం బంగారం పేరు మీద, బంగారు తెలంగాణ పేరు మీద మన కుటుంబం బాగుపడుతుందాలి, మన కుటుంబం బంగారం అయితే చాలు అనుకుని వాళ్ళు చూసినాం కదా. ఇప్పుడు ఈ కార్ రేసులు వాటిలో ఆన్ ద స్పాట్ నిర్ణయాలు తీసుకొని అట్లా కోట్ల రూపాయలు ఇచ్చుడు, కాళేశ్వరం పేరు మీద. కాళేశ్వరం అసలు అమలు కాని ప్రాజెక్ట్ అండి.
ఎంతో మంది రిటైర్డ్ ఇంజనీర్లు తెలంగాణ కోసం కొట్లాంటి ఇంజనీర్లు అందరూ కూడా లభో మొత్తుకున్నారు. అయ్యా ఇది పాసిబిలిటీ కాదు, ఇది అవైలబుల్, ఇది కనీసం మేనేజ్ చేయలేము. ఈ 10,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు కట్టడం పెట్టి నీళ్లు తరలించడం ఏంటి, అసలు ఇది ఎంతవరకు పాసిబుల్ అంటే కొంతమంది కోనా మేధావుల సలహా వినడమో, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఉన్న ప్రాజెక్టుల మీద సంపాదించిన ప్రాజెక్టుల పేరు మీద సార్ మనం కూడా ఈ ప్రాజెక్టులన్నీ పెట్టుకొని పోదాం అనుకోవడం, ఇండియా అనుకోవడం, మొత్తం మీద అయితే ఇక అవన్నీ ఒక పర్యాటక ప్లేస్ అయితే తప్ప ఈరోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఏమున్నది. ఈరోజు బంగాళాఖాతంలో నీళ్లు కలుస్తూనే ఉండే, పోయి గోదావరి నీళ్లు నదిలో కలుస్తూనే ఉండే, సముద్రంలో అంతా అమలు కాకుండా ఒకదాని మీద ఒకటి. సో ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఆ రైతు బంధు కూడా వేల ఎకరాలు ఉన్నోనికి, లక్షల ఎకరాలు, ఇప్పుడు వేల ఎకరాలు ఉన్నోనికి కూడా రైతు బంధు పడుతుంది. అంటే కోట్ల రూపాయలు డ్రా చేసారు. ఇప్పుడు మల్లారెడ్డి లాంటి అంటారు దాంట్లో నిజంగా పేదలకు సంబంధించి 5 ఎకరాలు 10 ఎకరాలు పెట్టుకొని నిజంగా కూలీలకు చేసి ఉంటే ఈ రోజు ఆర్థిక వ్యవస్థ కొంచెం ఏమంటే ప్రజలు బతుకుతూ ఉంటుండే. నరేష్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, ప్లీజ్ మళ్ళీ వస్తాను. చరణ్ కౌశిక్ గారు, చరణ్ గారు, చూసాం కదా నిన్న జరిగిన పరిణామాలు ఏంటి. ఈరోజు హరీష్ రావు గారు నిన్న చూశారు, ప్రివిలేజ్ కూడా ఇచ్చారు, కనీసం తప్పుడు లెక్కలు చెప్తూ ఉన్నారు. తప్పుడు అంటే ఏదో ఒకరేమో 7 లక్షల కోట్లు అప్పు చేసింది గత ప్రభుత్వం అని చెప్పేసి 7,10,000 కోట్లు, ఈ రకమైన ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు. దానిపైన హరీష్ రావు చెప్పారు. వాస్తవాలంటే ప్రభుత్వం దగ్గర కరెక్ట్ లెక్కలు లేక ఈ రకంగా చెప్తున్నారు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అనే విధంగా నిన్న హరీష్ రావు గారు మాట్లాడారు. ఏం చెప్తారు ఈ అప్పులకు సంబంధించి, గత ప్రభుత్వ అప్పులు, మీ అప్పులు? ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి శ్వేతపత్రం ఆల్రెడీ రిలీజ్ చేసింది. గతంలోనే శ్వేతపత్రం రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వము. పోయిన అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పులే ఉన్నాయి, విద్యుత్ సంస్థల అప్పులే ఉన్నాయి, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో ఎన్ని అప్పులు ఉన్నాయి, అదేవిధంగా గ్యారెంటీడ్ అప్పులు ఎన్ని ఉన్నాయి, కార్పొరేషన్ ద్వారా తెచ్చినటువంటి అప్పులు ఏమున్నాయి. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 52,000 కోట్ల రూపాయలు మాత్రం అప్పు తీసుకొచ్చారు. అందులో కూడా 12,000 కోట్ల రూపాయలు అసలు సంబంధించినటువంటి బాకీలు తీర్పిన సందర్భం కాబట్టి అనవసరంగా ఏంటంటే ప్రతి దాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, ప్రతిపక్ష నాయకుడేమో అసెంబ్లీకి రాకుండా బిఎస్సి బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఏం జరుగుతా ఉంది, పోయినసారి ఏం జరిగింది, పోయినసారి అప్పుడు ఏం చేసిరు. అవును, మీరు సరిగ్గా కాదండి చరణ్ గారు, ఇప్పుడు మీరు సరిగ్గా అసెంబ్లీ నడిపించండి, ఖచ్చితంగా వస్తారు మా ప్రతిపక్ష నాయకుడు అంటున్నారు. మీరు కనీసం విపక్షాలను మాట్లాడించే అవకాశం ఇవ్వరు అంటారు. నడుస్తలేదా? ఇప్పుడు నడుస్తలేదా అంటే మీరు నడిపిస్తేనే నడుస్తుందా? మీరు అసలు అసెంబ్లీ నడవనీయలేదు, ఆనాడు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తుంటే బిజినెస్ అడ్వైజర్ కమిటీలో ఏకంగా స్పీకర్ గారు ఎమ్మటే తక్షణమే ప్రకటించాలా, ఎన్ని రోజులు నిర్వహిస్తారా? మీరు అప్పుడు ఎందుకు ప్రకటించలే? మరి అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్పీకర్ గా ఉన్నారు. స్పీకర్ గా ఉన్నప్పుడు అప్పుడు జరిగిందేంటి? ప్రతిపక్షాల నుంచి ఏమేమి సమస్యలు ఎన్ని రోజులు కావాలని చెప్పి మీరు కోరుకుంటారని చెప్పేసి వారి నుంచి ఒక కాగితం తీసుకున్న తర్వాత, అధికార పక్షం నుంచి ఒక కాగితం అక్కడ తీసుకున్న తర్వాత స్పీకర్ గారు వారి నిర్ణయాన్ని ప్రకటించేది. ఇప్పుడు ఏమంటున్నారు, హరీష్ రావు గారు ఇమ్మీడియట్ తక్షణమే అది ప్రకటించాలంట, అక్కడనే ప్రకటించాలి. మరి ఎన్ని రోజులు చేస్తారో చెప్పండి అని చెప్పేసి స్పీకర్ గారు మీరు ఒత్తిడి చేస్తే, అంటే మీరు చేసినప్పుడే మీరు చేసింది కరెక్ట్, వేరే వాళ్ళు చేసింది తప్ప అవుతుందా? ఆనాడు మీరు పెట్టిన రూల్స్ ఇప్పుడు కాంగ్రెస్. నాకు ఒక విషయం అర్థం కాదు, చరణ్ గారు నిన్న హరీష్ రావు గారు ప్రివిలేజ్ ఇచ్చారు, కనీసం అది ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది కూడా చూడకుండా ఎందుకు అట్లా అంటే నేనేమంటున్నా, ఇవన్నీ అబాస్పాలయ్యే అవకాశం కదా. ఇప్పుడు సభ్యులు కాదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు రికార్డు స్థాయిలో 17 గంటలు నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం పోయినసారే. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న ప్రతిపక్షాలు గౌరవిస్తున్నాం. మీరు ప్రతిపక్షాలు గౌరవించడం ఆనాడు మాట్లాడితే ఇట్లా మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పు చేసి పప్పు కూడుతున్నట్టు అదే లగచాలు అంటారు కదా. మేము కూడా అంటున్నాం 2014 నుంచి ఏటిగడ్డ, కిష్టాపూర్, మల్లన్న సాగర్ లో జరిగినట్టు ఇష్యూల గురించి కావచ్చు, అదేవిధంగా నేరెళ్ళ దళితుల మీద 3rd డిగ్రీ కాంచి మొదలు పెట్టి ఇక్కడ ఖమ్మంలో గిరిజన బేడీల వరకు, ఇక్కడ మరియమ్మ లాకప్ డెత్ కాంచి మొదలు పెడితే ఇప్పటి వరకు లగచర్ల వరకు మొత్తం అన్నిటి మీద చర్చ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినట్టు లగచర్ల ఇష్యూ మీద మాత్రం డిస్కస్ చేస్తారట. 14 నుంచి మాత్రం 24-28 వరకు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం అవన్నీ డిస్కషన్ జరుగుతాడు. ఏమైనా అర్థం ఉందా? అంటే ప్రతిదాన్ని రాతాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది తప్ప వీళ్ళు ఏంటంటే ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం బురదలే ప్రయత్నం, కాంగ్రెస్ ప్రభుత్వం విషయం ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. వారు చేసింది కరెక్ట్, వేరే వాళ్ళు చేసింది తప్పని చెప్పే ప్రయత్నాన్ని ఖచ్చితంగా విరమించుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఉండాలి కాంగ్రెస్. మీరు 7 లక్షల కోట్ల అప్పులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం అనేది ఆరోపణలపై హరీష్ రావు గారు అదే అంటున్నారు కదా. లెక్కలు లేకపోతే వీళ్ళ దగ్గర ఉంటాయా? అంటే రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు లేకపోతే మీ గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో మీ దగ్గర ఆధారాలు పెట్టుకుని ప్రతిపక్షాలకు ఇవ్వలేదు. ఇక్కడ అది శ్వేతపత్రం రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా బుక్లే ఇచ్చింది కదా, ఇంకా కొత్తగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు చాలా స్పష్టంగా బుక్లో ఇచ్చింది. ఆర్బీఐ రిపోర్ట్ ఏదో ఆర్బీఐ ఎన్ని రోజులకు ఒకసారి రిపోర్ట్ ఇస్తుంది. గతంలో మీరు ఆర్బీఐ రిపోర్ట్ చూడలేదా? గతంలో ఏం జరిగింది తెలియదు అందరికి. ఇవన్నీ ఏంటంటే
ప్రతిపక్షాలు అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తాం. మేము 160 అంశాలు నెరవేర్చాం. మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీచర్ జాబ్లు ఎన్ని నింపారు? అసలు ఇలా కాదండి చరణ్ గారు, 1,27,000 కోట్లు అప్పు తెచ్చామంటున్నారు. అసలు అప్పు తెచ్చి ఏం చేశారనేది ప్రశ్నిస్తున్నారండి. అప్పు తెచ్చారు. 58,000 కోట్ల రూపాయలు తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత 1,20,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఎందుకు సభను తప్పుదారి పట్టిస్తుంది బీఆర్ఎస్ పార్టీ? అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి రాతాంతం చేసే ప్రయత్నమే తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టం. అదే కాకుండా మీరు 10 సంవత్సరాల కాలంలో ఏం చేసారు? ఎంత రుణమాఫీ చేసారు? మేము సంవత్సరాల కాలంలో ఎంత రుణమాఫీ చేసినా ప్రభుత్వం సిద్ధంగా ఉంది చెప్పడానికి. అదే కాకుండా మీ ఆయనలో ఒరి విషయంలో తరుగు ఏ విధంగా 7 నుంచి 10 కిలోలు తీసేవాళ్ళు, మాకు తరగనే ప్రసక్తి లేదు, బోనస్ ఇస్తా ఉన్నాం మేము. అదే కాక మీ గతంలో 45 రోజుల పైసలు ఇస్తే మేము 3 రోజుల్లో పైసలు ఇస్తా ఉన్నాం. మీరు గతంలో కాళేశ్వరం ద్వారా వరి సాగు పెరిగి దేశంలో అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం వరి దిగుబడి ఉందని చెప్పి తెలంగాణ సమాజానికి కూడా మీరు తప్పుదారి పట్టించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం పని చేయకుండా కూడా మేడిగడ్డ అన్నారం సుందరంగా పని చేయకుండా మరి తెలంగాణ ఎట్లా ధాన్యాగారమైంది? రుణమాఫీ గురించి మాట్లాడారు. మళ్ళీ నిన్న కేటీఆర్ కూడా నిన్ననే మాట్లాడారండి. రుణమాఫీ నిజంగా పూర్తిగా తీస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, దానికి కట్టుబడి ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. మీరు నిజంగా రుణమాఫీ మొత్తం చేశానంటే? మేము మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రుణమాఫీ చేసినాం. ఒకసారి నా మేనిఫెస్టో చూసుకోండి. మేము మేనిఫెస్టోలో ఏదైతే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి రుణమాఫీ చేసినాం. 9,000 కోట్ల రూపాయలు ఎగ్గొచ్చిన మీరు మాట్లాడితే ఎట్లా? వడ్డీ మాత్రమే మాఫీ చేసిన మీరు మాట్లాడితే ఎట్లా? వడ్డీ మాత్రమే మాఫీ చేసి 9,000 కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ ఎగ్గొట్టి విద్యార్థులకు 5,500 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వకుండా 10 సంవత్సరాల కాలం వాళ్ళు మోసం చేసి మహిళా సంఘాలకు వడ్డీ మాఫీ చేస్తామని చెప్పి 4,500 కోట్ల రూపాయలు వారిని మోసం చేసి యాదవ్లు 2వ విడత 1,200 కోట్ల రూపాయలు కట్టించుకొని గొర్రెలు లేకుండా వారిని మోసం చేసి 7 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పేసి 1,00,000 మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వారిని మోసం చేసి 14 లక్షలు పోడు భూములు పంచుతానని చెప్పేసి ఏదో తాత్కాలిక ప్రారంభించి వారిని మోసం చేసి దళితులకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పేసి వారిని మోసం చేసి దళిత ముఖ్యమంత్రి చేయకుండా దళిత ఉప ముఖ్యమంత్రి కారణంగా తొలగించి మీరు మాట్లాడితే ఎట్లా? మేము అన్నిటిపై చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ 3,000 కోట్ల రూపాయలు నిధులు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కేటాయించింది. మేము వచ్చిన స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసాం. వీరనారి శాఖల పేరు మీద యూనివర్సిటీ. మీరు 6 గ్యారెంటీలు ఏమైతున్నాయి? ఒకటి చరణ్ గారు, మీరు 6 గ్యారెంటీలు ఏదో దానికి చట్టబద్ధత కల్పించండి. మీరు 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారు అని అడుగుతున్నారండి. వాళ్ళు చెప్పింది నేనేమంటున్నా, మీరు చెప్తే మేము వింటావా? వాళ్ళు ఎవరైనా సమాజం తెలంగాణ సమాజం చెప్తే మాటలు ఇటు రావాలేమన్నా? మీరే కదా చెప్పింది 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తామని చెప్పింది. ప్రతిపక్ష పార్టీ విన్నప్పుడు అధికార పార్టీ కాదు, అసెంబ్లీ రండి. చరణ్ గారు, ఒకటి 6 గ్యారెంటీలు అమలు చేస్తాం 100 రోజులు అని చెప్పింది మీరే కదా. మీరు చెప్పినందుకు క్వశ్చన్ చేస్తున్నారు. మీరు 2-3 ఏళ్ళ చేస్తామంటే అడిగేవాళ్ళు కాదు కదా సార్. దయచేసి మేమేం చెప్పిన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి ప్రజలు మీరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా 12 రోజులు మేము ఆర్బీఐ మీద ఆధారపడి ఓడీలు తీసుకొచ్చే పరిస్థితి ఉన్నది. చాయ్ బిస్కెట్ల కూడా రాష్ట్రంలో ఆర్థికంగా పరిస్థితి బాగాలేదు కాబట్టి ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకుంటున్నాం అని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదే కాకుండా అప్పు చేసి పప్పు కూర్తిన్నట్టు మీరు యాదాద్రి భద్రాద్రి పేరు సబ్గ్రిడ్ టెక్నాలజీ అప్పు చేసారు. చరణ్ ఒక్క నిమిషం ప్లీజ్. ఒకసారి కేఎస్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తాం. ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. ప్రసాద్ గారు, అసెంబ్లీ సమావేశాల్లో అప్పులకు సంబంధించి జరిగింది నిన్న వాడివేడి చర్చ. ఎవరు ఎన్ని అప్పులు చేశారన్నది, గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని బట్టి గారు అక్కడ వివరించే ప్రయత్నం చేశారు. తప్పుడు లెక్కలని చెప్పి హరీష్ రావు చెప్తున్నారు. వాస్తవం చెప్పండి, ఏం జరిగింది అన్నది, దీన్ని ఏ రకంగా చూడాలంటారు? ముందుగా 16 ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. నమస్తే. మా దేవానికి ప్రత్యేక నమస్కారం అండి, ఎందుకంటే మా ఉద్యమం వీరుడు. ఒక విషయం నేను చెప్పగలను. ఇప్పుడు మనకేంటంటే సార్, రాష్ట్రంలోను కేంద్రంలోను ప్రవేశపెడుతున్న బడ్జెట్ల యొక్క ఫిగర్లని మీకు తెలియదు కాదు. మీడియాలో జర్నలిజాన్ని పణంగా పెట్టి ఎవడు పడతాడు ఎలా పడతాడు అడ్డమైన చెత్త రాసి అది ఒక టోకెన్ ఐటమ్ కింద ఇస్తున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను కూడా గమనిస్తే ఈ వాస్తవ ఫిగర్ ఏదైతే అనౌన్స్ చేశారో, నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆవిడైతే ఏదైతే ఫిగర్ అనౌన్స్ చేశారో అవి కాకుండా కొన్ని కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ లాగా కొన్ని కాంట్రడిక్టరీ ఫిగర్స్ ఈ పేపర్ లో ప్రస్ఫుటించిన దాన్ని ఓ చర్చనీయాంశాలు ఎప్పుడైతే అసెంబ్లీ వేదికలుగా జరుగుతూ ఉంటాయో ఈ బడ్జెట్ సమావేశాలు కావు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో అట్లీస్ట్ అప్పులు ఎంత చేశారో, వడ్డీలు ఎంత కట్టారో అలాంటి విషయాలు యాక్యురేట్ ఫిగర్స్ వస్తాయి దాంట్లో. అవి కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ మాట్లాడుతున్నప్పుడు ఎవరి దగ్గర సమాధానాలు ఉండవు. ఎందుకంటే బట్టకాల్చి మొహాన్ని వేయడం అన్నట్టుంది. ఉదాహరణకి నిర్మలా సీతారామన్ గారు ఏ ప్రాతిపదిక మీద బడ్జెట్ లో ఫిగర్స్ చెప్పారో ఆ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కి లోబడి కాకుండా ఏ రాష్ట్రం ఎక్కడి నుంచి అప్పులు చేస్తుందో ఒకసారి చెప్పమనండి. ఇందాక నరేష్ గారు చెప్పినట్టు మహా అయితే రాష్ట్ర పరిధిలో ఉన్న భూములు కానీ ఇలాంటి వాటిని ఏదైనా పనంగా పెట్టి అవి కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచే డబ్బులు తేగలుగుతారు ఆస్తులు తనగా పెట్టి. ఇవేవి కాకుండా ఏది పడితే అది ఓ డెరిగేటరీ స్టేట్మెంట్స్ ఏదో నేను మీరు చేబుదులు ఇస్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా ప్రవర్తిస్తే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే
విభజన సమయంలోనే మనకి 2014లో 2 రాష్ట్రాలకి అక్కడ 1,39,000, ఇక్కడ మనకి దగ్గర 76,000 కోట్లు ఎంతో మన నెత్తికి పెట్టి మొదలెట్టిన రాష్ట్రం. కేవలం ఏదో మిగులు బడ్జెట్ అని ఒక హరికథ మాత్రమే చెప్పారు. ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వాలతో ఇక్కడ ప్రాంతీయ పార్టీలు గత 10 సంవత్సరాల్లో ఏ విధంగా FRBM లిమిట్స్ కి లోబడో కాబడో కాకుండా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ FRBM లోబడి కాకుండా ₹1 అప్పు చేసిన ఉదంతం కేంద్ర ఆర్థిక మంత్రి ఏ రోజు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో అనౌన్స్ చేయకుండా మితిమీరిన అప్పులు చేస్తున్న రాష్ట్రం కింద ఏ రోజు తెలంగాణను అభివర్ణించిన ఉదంతం ఉంటే, ఈ ప్రభుత్వ స్థాపనలకు చేస్తున్న అబద్ధాల పునాదుల మీద దాటవేత ధోరణులతోనూ ముఖ్యంగా ఈ కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న దాని మీద ఇప్పటికి కూడా నిగ్గు తేల్చకుండా వాటిని యాజ్ ఇఫ్ అన్నట్టుగా మాట్లాడితే, ఇందాక ప్యానల్ ఎవరు మాట్లాడారు మర్చిపోయింది కానీ సార్, చరణ్ రాజశేఖర రెడ్డి గారు ఏ ప్రాజెక్టులు అంటే ప్రాణహిత చేవేళ్ల గురిని ఏ రోజైతే దాన్ని జాతీయ హోదా కోసం ప్రయత్నించిన కార్యక్రమంలో విఫలం చెందిన తర్వాత ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ దానికి జాతీయ హోదా మాట దేవుడెరుగు రాష్ట్ర ఖజానా నుంచి మన కాలు చేయకూడదు తీసుకుని కట్టుకున్న ప్రాజెక్టులో చిన్న చిన్న అవకతవకలు జరగవచ్చు. దానికి సరిదిద్దే కార్యక్రమంలో గత ఎంతవరకు చిత్తశుద్ధి చాటుకుంటుందన్న తర్వాత విషయం. కానీ రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టినంత దుబారా అన్న మాటలు మాట్లాడుతూ ఒక డెలిగేటరీ స్టేట్మెంట్ 1,00,000 కోట్ల పైన చిల్లుక అవినీతి అంటే దగ్గర దానికి ఆ ప్రాజెక్ట్ అయిన కాస్ట్ 68,000 కోట్లు చిల్లుక కాదండి. ప్రసాద్ గారు, ఇప్పుడు రాష్ట్రాలు అప్పులు చేయడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా ఉండదండి, ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే మీకు నేను చాడేకుండా చెప్తున్నా, మా ఏ రాష్ట్రంకైనా మీరు అదర్ దాన్ బీజేపీ ప్రాంతాలు కాకుండా ఏ రాష్ట్రమైనా సరే మా GST బకాయిలు ఇవ్వండి అన్న ప్లకార్డులు లేకుండా ఏ పార్లమెంట్ సమావేశం చూడండి సరే. మీకు దగ్గర రాష్ట్రంలో 95% మొత్తం ఉన్న ఏ ట్యాక్స్ కట్టేది అన్నా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని ఓన్లీ 5 నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, రాష్ట్ర రవాణా సంస్థ, మన స్టాంప్స్ అండ్ డ్యూటీస్, లిక్కర్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్, నెక్స్ట్ రిజిస్ట్రేషన్స్ తప్ప మిగిలిన ఏవీ లేకుండా మిగిలినవన్నీ కేంద్ర పరిధిలో ఉండి GST బకాయిలు సక్రమంగా రాష్ట్రంకి ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన వెసులుబాటే FRBM లిమిట్లకి అనుగుణంగా అప్పులు చేసుకోవడం. ఈ ప్రాతిపదిక మీద 4,38,000 కోట్లు చిల్లర మొత్తం గత అప్పులు అన్ని గెలిపినది మొన్న బడ్జెట్ ఫిగర్ లో అప్రాక్సిమేట్ గా నేను అక్యురేట్ ఫిగర్ చెప్పలేను, ఎందుకంటే అదే వాళ్ళ బడ్జెట్ కాపీ లేదు. ఆ ఫిగర్ ని కన్ఫైన్ అవుతుంది దగ్గర ఈ నెలల నిడివిలో దగ్గర 56,000 కోట్లతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం FRBM లిమిట్ కి లోబడి మాట్లాడితే యాడ్ నుంచి వస్తున్నాయి ఈ ఫిగర్లు 7,00,000 కోట్లు. కేవలం నాకు తెలిసి ఈనాడు ఆంధ్రజ్యోతి అన్నవి ఇప్పుడున్న ప్రభుత్వానికి కొంచెం కొమ్ము కాసే కార్యక్రమానికి తెరలేపి రాష్ట్రంలో ఏవైతే చర్చనీయాంశాలు ఉంటాయో అవి కాకుండా పక్కదారి పట్టించడానికి ఒక దిక్కుమాల ఫిగర్ ఒకటి ఇచ్చి దాన్ని అసెంబ్లీ వేదిక, ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మీరు గమనిస్తే 6,47,000 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ మండల్లో అపోజిషన్ లీడర్ గా ఉన్న యనమల రామకృష్ణ గారేమో 14,00,000 కోట్లని, అదే వేదికగా ముఖ్యమంత్రి గారేమో 10,00,000 కోట్లని అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్స్ కి అనేక రోజులు చర్చనీయాంశం. ఇవాళ హరీష్ రావు గారు చూడండి ప్రివిలేజ్ మోస్ట్ ఇచ్చినట్టే అక్కడ కూడా అపోజిషన్ లేదు కాబట్టి వాడు ప్రివిలేజ్ మోస్ట్ ఇచ్చే దిక్కుదేమనలేదు. మీరు ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఈ ప్రివిలేజ్ మోషన్ త్రూగా అయినా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్ యాక్యురేట్ ఫిగర్స్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని ఇంకా కాంట్రాడిక్టరీ చేసి మీరేటతో డిబేట్లు పెట్టించే కార్యక్రమానికి తెరలేపుతున్నారు. ఇప్పుడు ఇందాక దేవి ప్రసాద్ గారు మాట్లాడినా లేదంటే నరేష్ గారు మాట్లాడినా ఇందాక మన కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడినా మీరు ఒకటి గుర్తుంచుకోండి, సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వడం ఎంతవరకు జరుగుతుంది? అవుట్ ఆఫ్ ద బాక్స్ మేడిగడ్డ, కాళేశ్వరం ఇట్లన్నిటి మీదకి ఆటోమేట్ ధోరణికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు తప్ప వాస్తవానికి ఈ ఫిగర్ కన్ఫైన్ అయ్యి ఏ ప్రాతిపదిక మీద, ఎందుకంటే 2 లక్షల అప్పుని ఏది కాకుండా రైతులకు రుణమాఫీ చేస్తాం దగ్గర 17,000 కోట్ల ఫిగర్ అక్యురేట్ ఫిగర్ కనబడుతోంది. మిగిలిన ఎక్కడి నుంచి కావాలి? దాని బడ్జెట్ ఫిగర్ ఎంత? సో ఇవన్నీ చర్చనీయాంశాలు ఎప్పుడైతే అసెంబ్లీ వేదికలుగా జరుగుతాయో ప్రతిదీ దాటవేత ధోరణికి వెసులుబాటు తీసుకుని వాళ్ళు చేస్తున్న రాజకీయ గిమ్మిక్ ఇది, అంతకనే ఇంకేం లేదు. ఓవరాల్ గా కాదండి ప్రసాద్ గారు, ప్రసాద్ గారు ఇప్పుడు ఇంతకుముందు చరణ్ అదే చెప్పారు, అసెంబ్లీలో అన్నింటికి మేము సమగ్రంగా చర్చిద్దామంటే చర్చించనివ్వట్లేదు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పి చెప్తున్నారు. ప్రతిదానికి మేము చర్చిద్దామనే చెప్తున్నామని వాళ్ళు పక్కదో పట్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అందరూ ద్రోహం చేసిపోవచ్చు. 10 సంవత్సరాలు బట్టి నెక్కచ్చిగా నిలబడిన బట్టి విక్రమార్క గారు ప్రతి అసెంబ్లీ సమావేశంలో ఆయనే ఓ మొగాళ్ళ నిలబడి పోరాడుతున్నాడు, ఇంక్లూడింగ్ బడ్జెట్ సమావేశాలతో సైతం. ఈ రోజు మిగిలిన వాళ్ళ అనుభవం గురించి నాకైతే మాట్లాడదలుచుకోలేదు కదా సార్. బట్టి విక్రమార్క గారికి ఉన్న అనుభవంలో ప్రతి బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న అపరమేధావి కింద నేను అభివర్ణిస్తూ ఈనాటి ఆర్థిక మంత్రిగా ఆయన కూడా కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ చేస్తే ఎవరికెళ్ళి చెప్పుకోవాలి? రాముడు కప్ప కథలాగే ఉంటుంది, అంతకన్నా ఇంకేం లేదు. ఎందుకంటే ఆ కప్ప మొరబెట్టుకునేది రాముడికి, ఆ రాముడే కప్ప మీద గాలెత్తే అన్నట్టు అప్పుడు మొత్తం బడ్జెట్ సెక్షన్స్ అన్ని ఆద్యంతం బడ్జెట్ ప్రవేశపెట్టినంత సామర్థ్యం వాళ్ళు తెచ్చుకున్న బట్టి విక్రమార్క గారికి ఇవాళ ఆయనే ఒక కాంట్రాక్టర్ గా 7,00,000 కోట్ల అప్పు గత ప్రభుత్వం. ఇది ఎలక్షన్ ఇయరింగ్ బానే ఉంటుంది సార్, ఆ ప్రభుత్వం అప్పులు పాలు చేసేసింది, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని మాట్లాడుకోవడానికి. బట్ వాస్తవానికి వచ్చేకల్లా ఎక్కడి నుంచి ఎక్కడికి డివేట్ అవుతున్నది గమనించుకోమంటున్నాను, అంతకనే లేదు. ఇప్పుడు చర్చ అంతా ఏంటంటే
లేని ఒక అంబిగ్యూటీ ఫిగర్ ఏదైతే ఇన్ బిట్వీన్ 4,38,000 crores కి దగ్గర 7 లక్షల కోట్ల కంటే మిగిలిన 1,64,000 కోట్ల మీద విపరీతమైన చర్చ అవుతుంటుంది. అది ఎవరు చెప్పలేరు, దాన్ని జస్టిఫై చేయలేరు ఎప్పటికీ. రైట్. మరొక పట్టకాలు చేయడం అదే ప్రసాద్ గారు అదే అంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే బాగుండేది కదా, అసెంబ్లీకి వస్తే అన్ని ఏం చర్చ చేస్తారండి? అలా కాదు మళ్ళీ మనం ఇప్పుడు కేసీఆర్ వల్ల ప్రపంచమైనా ఆగిపోయిందా? అది కేసీఆర్ గారు ఉద్యమం వచ్చేదాకా తెలంగాణకి మనకి ఏమైనా అందరూ చచ్చిపోయాం. ఆయన ఉద్యమం తెచ్చాడు, ఉద్యమంతో రాష్ట్రం వచ్చింది. ఇవాళ అపోజిషన్ ఎవరికైనా ఒక ముఖ్యమంత్రి స్థాయి కలిగిన వాళ్ళు నెక్స్ట్ డే వెళ్ళి అపోజిషన్ లీడర్ కింద కూర్చొని ఆర్గ్యుమెంట్లు చేసే అంత రాజకీయ ఔన్నత్యాలు ఈ రోజు ఉన్న ప్రపంచంలో లేవండి. రెండోది ఏంటంటే వాళ్ళిద్దరికే సమాధానం చెప్పలేకపోతుంది అంటే కాంగ్రెస్ ఎవరు హరీష్ రావు కేటీఆర్కి. ఇంకొక వాయిస్ యాడ్ అయితే ఎక్కడికి వస్తుంది? మనకు అందరికీ తెలిసిన విషయమే. ఆ కుటుంబ నేపథ్యంలో వాళ్ళకున్నంత వాయిస్ మాడ్యులేషన్స్, పూర్తి అవగాహన, ప్రతి దాని మీద ఉన్న పట్టుతో మాట్లాడడం ఎంతమందికి ఉంది అక్కడ? రెడ్డి గారు లేచి దానికి సమాధానం చెప్పుకుంటారు. ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి కూడా ఒక మంత్రి స్థాయి దాకా చిన్నపిల్లల కన్నా పాపం ఆ 10 మెట్లు దిగుతారు చూడండి, అలా దిగి ఇవాళ ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నారు. ఇవన్నీ మనం ఆద్యంతో గమనిస్తూ కూడా ఇంకా కేసీఆర్ గారు రావాలంటే దేనికి చెప్పండి, కురుకునాక మీరు తాడిపండి పడినట్టు ఉంటుంది, అంతకన్నా ఇంకేం లేదు. అంటే ఒకటి అంటే కేసీఆర్ గారు వస్తే కూడా కొంచెం ఇంపాక్ట్ బాగుంటుంది, ప్రజల్లో ఉంటుంది కదా. కేసీఆర్ మాట్లాడిన దానికి, హరీష్ రావు మాట్లాడిన దానికి, కేటీఆర్ మాట్లాడిన దానికి కాస్త డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఆ రకంగా చెప్పారు ఆయన మాట్లాడుతూ. సార్ అది ఓకే. నెక్స్ట్ మరొక అంశం దేవిప్రసాద్ గారు, నిన్న నాకు తెలిసి మొత్తం నల్ల చొక్కాలతోటి అసెంబ్లీకి వెళ్ళినట్టున్నారు, చేతులకు బెడీలు వేసుకొని ఏది లగచర్లకు సంబంధించి రైతులను ఏదైతే అరెస్ట్ చేశారో వాళ్ళని వెంటనే విడుదల చేయాలని. దానిపైన కూడా అధికార పార్టీ నేతలు చెప్తున్నారు అసలు వీళ్ళ రైతుల గురించి మాట్లాడేది, వీళ్ళ రైతుల గురించి బేడీలు అనేది. బేడీలు వేసిందే వీళ్ళు కదా, దాదాపు 10 సార్లు రైతులకు బేడీలు వేశారు. వీళ్ళు చెప్తూ ఉన్నారు ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా వీళ్ళు చేసే పనులు కానీ? ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు రాజేష్ గారు ఇప్పుడు ఉన్నటువంటి కాంటెక్స్ట్ అంటే లగచర్లకు సంబంధించినటువంటి అది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరూ, ఆదివాసీలందరూ, గిరిజనులందరూ ఇక్కడ మా కంపెనీలు వద్దు, పరమ కంపెనీలు వద్దు అని గత 6 నెలలుగా గాంధీ భవన్ పోయినరు, బీజేపీ ఆఫీస్ పోయినరు, టీఆర్ఎస్ ఆఫీస్కి వచ్చిండ్రు, అనేక మంది మంత్రుల్ని కలిసినా ఎవ్వరు కూడా ఎక్కడ కూడా వాళ్ళకి రిలీఫ్ దొరకలేదు. వాళ్ళ ప్రతిపక్షాలు ఏం చేస్తాయి, ప్రభుత్వాన్ని అడిగినాయి, చెప్పినాయి, వాళ్ళు సమావేశాలు పెడితే పోయినాయి, అడిగినాయి, ప్రభుత్వం నుంచి కించెత్తు రెస్పాన్స్ కూడా లేదు. చివరికి ఏమైంది, పబ్లిక్ హియరింగ్ వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా తమ ధర్మాగ్రహాన్ని ప్రకటించారు. అక్కడ జరిగినటువంటి ఘటనలు కొన్ని బాధాకరం, దురదృష్టకరం, అట్లా జరగాల్సినటువంటి కాదు ఒక ఇష్యూ. కానీ తమ భూమి కాళ్ళ కింది భూమి పోతున్నదనే వరకల్లా ఏ రైతు అయినా నువ్వు ఎక్కడైనా చూడు రాజేష్ గారు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఒక భూమి పోతుందంటే రైతులు మిలిటెన్సీ వస్తుంది. అది ఇక్కడ కాదు, నందిగ్రామ్ అయినా కావచ్చు, మా మల్లన్న సాగరే కావచ్చు, ఇంకొకటే కావచ్చు, ఎక్కడైనా రైతు ఏమైతుందంటే తమ భూమి పోతుందనే వరకు తమలో ఉన్నటువంటి కోపము, ధర్మాగ్రహము అంతా కూడా మిలిటెన్స్ గా మారుతుంది. అది ధర్మాగ్రహంగా అర్థం చేసుకొని ఆ సమస్యకి పరిష్కారం చెప్పాల్సింది పోయి మొత్తం గిరిజనులు దాదాపు గ్రామం అంతా అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఈ 3 పార్టీలకు కాని వాళ్ళు ఉన్నారు, అందరు కలిసి నిరసనలు చెప్పింది. అరెస్ట్ చేసేటువంటి క్రమంలో ఏం సెగ్రిగేషన్ చేసిండ్రు, ఓన్లీ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకుల్ని మాత్రమే అరెస్ట్ చేసి ఏం చెప్పదలుచుకున్నారంటే ఇది ఒక కుట్ర చేసే పని చేశారని చెప్పి వాళ్ళని పాపం 40 రోజులుగా జైల్లో పెట్టారు. వాళ్ళు హ్యూమన్ కమిషన్ దేవిప్రసాద్ గారు ఇప్పుడు అరెస్ట్ అయిన దాంట్లో రైతులు ఉన్నారా? అందరూ రైతులైన వాళ్ళందరూ ఆ భూమి పోయిన వాళ్ళైనా కోల్పోయిన వాళ్ళైనా రైతులే. ఇప్పుడు ఇంకొకటి కూడా ఇది ఇంకొక దుర్మార్గమైనటువంటి ఆర్గ్యుమెంట్ అండి. రైతులు కానాలు రైతుల పక్షాన పోరాడొద్దా? ఇప్పుడు మీరు పంజాబ్ దగ్గర మన రోడ్డు మీద 1 సంవత్సర కాలం పాటు అక్కడ రైతులు ధర్నాలు చేసిరండి. రైతులు ధర్నా చేస్తే దానికి సింపతిగా ఉండేవాళ్ళు, దాన్ని బలపరిచే వాళ్ళు ఒక రైతు చుట్టూ అనేక మంది ఉంటారండి. రైతు కూలీలు ఉంటారు, బిజినెస్ మెన్లు ఉంటారు, పని చేసుకునే వాళ్ళు ఉంటారు. రైతు కేంద్రంగా ఉంటేనే కదా వాళ్ళకి ఇంత భూమి దొరికేది. గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా ఆ పక్షాన నిలబడేటువంటి గ్రామం మొత్తం వస్తుంది. అది వేరు, మీరు అన్నది కరెక్టే కానీ కాదండి, మీరు అన్నది కరెక్టే కానీ ఇక్కడ మీరు అన్నది కరెక్టే కానీ మద్దతు ఇవ్వడం తప్పలేదు. అక్కడ మద్దతు ఇవ్వడం వేరు, అక్కడ అధికారులపై దాడులు చేయడం వేరు కదా. సరే ఏదైనా ఉంటే మాట్లాడాల్సిన అవసరం. వెంకట మన రాజేష్ గారు, రైతులు కాని వాళ్ళు ఎవరు దాడి చేసినా మీరు శిక్షకు అర్హులు కదా. మీరు ఏమైనా చేయండి. అక్కడ రైతులైనా రైతులు కాని వాళ్ళైనా అక్కడ ఒక కాంటెక్స్ట్ లో వచ్చినటువంటి దాన్ని సరే 40 రోజులు వేసింది. వేస్తే ఆయన గుండె నొప్పి వస్తే బయటికి తీసుకొస్తే ఏ బుద్ధి ఉన్నోడైనా, ఏ బుద్ధి తక్కువడైనా, లేకుంటే మానవతా హృదయం లేనోడైనా, మేము గతంలో లేదని మాట్లాడేటువంటి వాళ్ళైనా, గతంలో మాట్లాడిన వాళ్ళు గతంలో బేడీ లేచినట్టే ఇంద్రవేల్లో
భూమి కావాలని వచ్చినటువంటి గిరిజనులను చంపినటువంటి చరిత్ర ఉన్నోళ్ళు, అనేక రాష్ట్రాల్లో సామాజిక ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళ మీద రక్తం టేరులు వారించిన వాళ్ళు ఇలా కొత్త కథలు చెప్తున్నారు. నేను ఏమంటున్నా, డెఫినెట్ గా అది వేయడం అనేటువంటి అవును చర్యలు తీసుకున్నారు కదా సార్. నేను ఏమంటున్నా అది కమ్యూనికేషన్ గ్యాప్, వాళ్ళు అధికారులపైన చర్యలు తీసుకున్నారు. గతంలో మీరు బేడీలు వేశారు, కనీసం ఏ ఒక్కరిపైన కూడా చర్యలు తీసుకోలేదు కదా. రాజేష్ గారు, గతంలో బేడీలు వేస్తే కూడా ఎస్ఐని సస్పెండ్ చేయొచ్చు. ఎందుకు పదే పదే మాట్లాడుతున్నారు? అది డెఫినెట్ గా ఒక సంఘటన అనేది ప్రజల హృదయాల్ని తాకుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి కాంటెక్స్ట్ లో ఒక గుండె నొప్పి వచ్చినటువంటి తీసుకొచ్చి వేసి తిప్పితే ఏ మానవతా హృదయమైనా కదులుతుంది. కాబట్టి చర్య తీసుకున్నామని చెప్పండి. లగచ్చల మీద చర్చ పెట్టండి. మీరు ఫార్మాలు రద్దు చేసుకున్నారు, కేసులు ఎందుకు రద్దు చేసుకోరు? ఇప్పుడు కేసులకు సంబంధించి నిజంగానే అలా ఎవరైనా కొట్టినోళ్ళు లేకుంటే హింసాత్మక దూరంలో చివరికి ఇందిరాగాంధీ లాంటి వాళ్ళను లేకుంటే ఇంకొకరిని ఉన్నోళ్ళనే మానవతా హృదయంతో మానేసినటువంటి సందర్భాల్లో రాజు గారు, మీరు రైతులను జైల్లో పెట్టి ఒక సుదీర్ఘ కాలం ఉంచి ఆ పేదల మీద పగదీర్చుకునేటువంటి పదం చేస్తే ఏం షాడిస్ట్ పని ఇది? డెఫినెట్ గా ఇలా లగచర్ల రైతుల మీద చర్చ జరగాలని కోరుకున్నాం. చర్చ జరగాలంటే మీరు చర్చ జరగని జవాబు చెప్పండి. జవాబు చెప్పకుండా మీరు దాని మీద మాట్లాడతారా? ఖమ్మంలో బేడీలే లేదా, ఇంకొక నాడే లేదా, మీరు ఓటుకు నోటుకు సూట్ కేసు తీసుకురాలేదా, ఇవన్నీ వస్తాయి చర్చకి. 2000 స్వాతంత్రం వచ్చినప్పటి చర్చకు పెట్టండి. ఏమేమి ఎక్కడెక్కడ ఎవరెవరు చేసారు, ఎంతమంది చంపారు, ఎమర్జెన్సీ పెట్టారు, ఏం చేసారు అన్ని చర్చిద్దాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఒక మానవతా హృదయంతో కదిలించి ఆ రైతుల మీద కేసులు మాఫీ చేయాలని నేను డిమాండ్ చేస్తాను. అంటే మీరు అధికారులపైన దాడులు చేసిందని దాన్ని సమర్థిస్తున్నారా? నేను ఏమంటున్నా, సమస్యకు మూలం ఎక్కడొచ్చింది? మీరు ఫార్మాసిటీ పెడతా అంటే కదా ధర్మాగ్రహం వచ్చింది. ఇప్పుడు ఫార్మాసిటీని రద్దు చేసుకున్నావు నువ్వు. ఫార్మాసిటీని రద్దు చేసుకొని ఇలా ఈ 6 నెలలుగా జరిగిన అగోనికి ఎవరు బాధ్యులు? నేను ఏమంటున్నా, కేసులు పెట్టిండ్రు, అయింది. ఇటువంటి దుర్మార్గం ఏంది? ఈ గుండె నొప్పి వచ్చిన ఆయన బేడీలేసి ఊరంతది. ఇప్పుడు రైట్ నరేష్ గారు, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బేడీలు వేసుకొని వెళ్ళడానికి ఎట్లా చూస్తుంది? అసలు వీళ్ళేంటి, వీళ్ళు రావడం, వీళ్ళకి అసలు అర్హత లేదని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు అధికార పార్టీ నేతలు. చేసింది వీళ్ళు గతంలో ఎన్నిసార్లు బేడీలు వేశారో రైతులకు చూసాం కదా. ఇప్పుడు రెండేనండి, ఇంతకుముందు కూడా చెప్పాను. దొందుదంటే తేడా ఏం లేదు. ఒకరినొకరు ఈ డ్రామాలు వేషాలతోటి అసెంబ్లీ సమావేశాలు టైం వేలబుస్తున్నారు తప్ప నిజానికి రైతులకు బేడీలు వేసింది ఖమ్మం జిల్లాలో సంబంధించి అక్కడి నుంచి మొదలుపెట్టి అది ఎంత పెద్ద ఇష్యూ అయింది. బేడీలు వేసి ఆ 2 రైతులను తీసుకురావడం, మన వాళ్ళకి తగ్గట్టు వీళ్ళు కూడా చేసారు రైతులు బేడీ. సరే, ఇక బాధాకరమైన విషయం కాంగ్రెస్ పార్టీ ఏంటంటే నిజంగా గుండెపోటు వచ్చిన వ్యక్తి అంటే మరి గుండెపోటు వచ్చిందా లేదా అనేది డాక్టర్లు మళ్ళీ రకరకాల స్టేట్మెంట్స్ పేపర్లు వింటున్నాం. ఏదైనా పేషెంట్ గుండెపోటుతో బయటకు వచ్చింది కాబట్టి బేడీలు తీసుకురావడం తప్పు. దానికి అది ఖండించాల్సిందే. ఆ పోలీస్ మీద ఐటీ ఆధ్వర్యంలో ఏదో ఒక ఎంక్వైరీ చేసిరు, ఏదో చెప్పారు. ఒక విషయం వాటికి వాస్తవం. మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఏం డిమాండ్ చేస్తున్నామంటే, మరి లగచర్లకు సంబంధించి ఏదైతే మీరు ఫార్మాసిటికల్ పార్క్ దాన్ని తొలగిస్తున్నాం, అది కాదు ఇండస్ట్రియల్ ఎస్టేట్ వేస్తున్నాము, ఇండస్ట్రీస్ పెడుతున్నాము అని చెప్పిన తర్వాత మరి నువ్వు పెట్టిన ప్రపోజల్, ఫస్ట్ పెట్టిన ప్రపోజల్ తప్పు. దానికోసం 3-4 నెలల నుంచి రైతులకు సంబంధించి రైతులు అక్కడ దీక్ష చేస్తున్నప్పుడు సంఘీభావంగా అన్ని పార్టీలు పోయినాయి, పోతారు కూడా. అక్కడ జరిగిన విధ్వంసంలో అందరు కూడా ఉంటారు, ఎందుకు రైతులు ఒక్కరే కాదు కదా. సో పబ్లిక్ హియరింగ్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన నాయకులు వస్తారు, వాళ్ళందరూ వస్తారు, వాళ్ళకి మద్దతు కాడికి వచ్చి ఉంటారు. ఓన్లీ ఆ ఊరు రైతులే రావాలని, వాళ్ళు బోర్డు ఐడెంటిటీ కార్డులు తీసుకొని రావాలని చెప్పరు కదా. కాబట్టి జరిగిన విధ్వంసం అయితే పూర్తిగా ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్నందుకు అది కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపదెబ్బ లాంటిది తగిలింది. అది సొంత ముఖ్యమంత్రి యొక్క ఓన్ కాన్సెన్స్ లోనే అది జరగడం. దాన్ని మా డికే అన్న గారు కూడా అంతకుముందు రైతు ధర్నాప్పుడు పోయారు. తర్వాత మా ఈటల రాజేంద్ర గారు డికే అన్న గారు పోతే కూడా వానికి పోనీయకుండా అరెస్ట్ చేయడం జరిగింది. ఇవంతా కూడా మనం చూసాం. అసెంబ్లీలో నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఒక గందరగోళం సృష్టించే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? ఎందుకంటే మంత్రులు చెప్తూ ఉన్నారు అసలు ఏ అంశం మీద చర్చించనివ్వకుండా ఏదో ఒకటి పట్టుకొని వచ్చేసి. భారతీయ జనతా పార్టీ తరఫున ఫస్ట్ దీని లంచాల విషయంలో మాట్లాడదాం. భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది అంటే తక్షణమే ప్రభుత్వం కేసులు ఎత్తివేయాలి. అవసరమైన కలెక్టరే హింసలు అతను కదా చెప్పేసి నా మీద ఎవరైనా దాడి చేయలేదని చెప్పేసి వచ్చి వాళ్ళ ఎంప్లాయీస్ తోటి మాట్లాడడం జరిగింది. అది ఆవేశంగా మాట్లాడి తప్ప నన్ను ఎవరు కొట్టలేదు, ఏం చేయలేదని చెప్పేసి.
సరే దానికి సంబంధించిన ఎంక్వైరీని పూర్తిగా పక్కన పెడతా. టీఆర్ఎస్ నాయకులు ఉన్నారా, దాంట్లో ఇంకెవరు ఉన్నారో ఆ పక్కకు అది విషయాన్ని కూర్చోబెట్టుకు జనరల్ రైతులు ఏదైతే ఉన్నారో ఈ యొక్క లీడర్లు కాకుండా మెయిన్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విముక్తి చేయాలి, వాళ్ళకి ఆ కేసుల నుంచి వాళ్ళకి తొలగించాలి. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ భూములు పోతున్న బాధలో వాళ్ళు అవన్నీ రోజు దీక్షలు చేసిరు, అవన్నీ వాస్తవాలు. ఎందుకంటే భూములు పుంజుకుంటే ఈ రోజులలో భూములు కొనలేని పరిస్థితి, ఆ భూముల రేట్లు అట్టున్నాయి. లేకపోతే ఇప్పుడున్న రేట్ల ప్రకారంగా నేను ఇస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పకపోవడము ఇవన్నీ కూడా జరిగినాయి. సరే ఇప్పుడు నువ్వు ఇండియన్ పాలసీ చేంజ్ చేసుకున్నావు కాబట్టి అది నువ్వు రాంగ్ గా ప్రచారం చేయడం అన్నది కాబట్టి ఇప్పుడు తీసేయి. ఎందుకు దాన్ని పెట్టి ఇంకా జైల్లో పెట్టించి వాళ్ళని ఎందుకు ఇస్తున్నావు? తీసేయచ్చు కదా. కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇక అంశాల విషయానికి వస్తే డెఫినెట్ గా ముమ్మాటికి రెండు కలిసి డ్రామాలు ఆడుతున్నాయి. సరైన చర్చ లేకుండా, పాలసీల మీద డిస్కషన్ జరగకుండా వీళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడము, ఇది చాలా అంటే సభా సమయాన్ని ఏ విధంగా వృధా చేయాలి, ఏ విధంగా ప్రభుత్వానికి వాస్తవాలు తెలవకుండా చేయాలి. ఎందుకంటే ముమ్మాటి కూడా అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పులు చేసింది, అది కాదనలేని నిజము. అది రాష్ట్రానికి పెద్ద గుదిబండగా తయారైంది. అవి మేము చేయలేము అన్నా కానీ వీళ్ళు చేస్తామని వీళ్ళు ముందుకు వచ్చారు. సో ఈ వాస్తవాలు ప్రజలకు తెలవకుండా ఈ రకరకాలుగా వీళ్ళు డైవర్షన్స్ స్కీమ్స్ తోటి ఇద్దరు డ్రామాలు ఆడుతున్నారు. ఒక గవర్నర్ అనుమతి కోసం కొన్ని రోజులు, లేకపోతే ఇది ఎంక్వైరీ, ఇది మధ్యలో దాన్ని వేడిగడ్డకు సంబంధించిన డ్యామేజ్ లీకేజ్ సంబంధించిన అది దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఒకటే అంటుంది సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా నువ్వు ఇవన్నిటికి. ఒక్క నిమిషం అండి, ఇంతకు ముందు కూడా నాకు టైం తక్కువ సిబిఐ రాజేష్ గారు, మరి కాళేశ్వరంలో అవినీతి జరిగినప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించమని ఎందుకు ఆదేశిస్తలేదు పార్టీ? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు ఆదేశిస్తలేదు? వీళ్ళు సొంత విచారణ ఎందుకు చేస్తున్నారు? ఇంటెన్సిటీ ఏమున్నది? వాళ్ళ ఉద్దేశం ఏమున్నది అంటే నన్ను నువ్వు కాపాడు, నేను కాపాడుతా, ఇద్దరం కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేద్దాం అని చెప్పేసి అంతేకాక వాస్తవాలని బయటికి తీసుకురానిస్తలేరు కదా. ఓకే, ఎందుకు కాదండి, విచారణ కొనసాగుతుంది కదా, కమిషన్ వేశారు, విచారణ కొనసాగుతుంది, పంపిస్తున్నారు. ఇక్కడ నమ్మకం లేదా సిబిఐ గారు, ఇక్కడ రాష్ట్ర పోలీసు వాళ్ళపై అధికారులపై నమ్మకం లేదా? రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా అందరు కూడా అంతా ఒకరినొకరు కాపాడుకోవడం తప్ప ఒకరొకరు కాదు నువ్వు ఇదిగో అంటే నేను అది అంటే నేను ఇచ్చుతా, నువ్వు అరు మళ్ళీ తర్వాత నేను అరుస్తా, ఈ విధంగా అండర్స్టాండింగ్ వేస్తారు. ఓకే ప్లీజ్ చరణ్ గారు ఒకటి, ఇప్పుడు కొడంగల్ అనేది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, ఎవరన్నా కాదనుకున్నా. అయితే ఒకటి, ఈ లగచర్ల ఇష్యూకి సంబంధించి కూడా ఫార్మాకు సంబంధించి ప్రభుత్వం వెనక్కి తగ్గింది, ఒక మంచి మనసుతో తగ్గామని చెప్తున్నప్పటికీ ఈ రోజు రైతులపైన కూడా ఆ రకంగా బేడీలు వేశారు, సరుకు అరెస్ట్ జైల్లో ఉన్నారు, వాళ్ళపైన కూడా కేసులు ఎత్తేసే అవకాశం ఉంటుందా? ఇప్పటికే వైపు నిరసనలు తెలుపుతున్నారు అందరు, ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు వీళ్ళందరూ కావచ్చు, రైతులపైన కేసులు వెనక్కి తీసుకుంటారా? సార్ ఇక్కడ లగచర్ల వ్యవహారంలో కావాలనే కుట్రపూరితంగా కేటీఆర్ గారు పనిన దానిలో పట్నం నరేందర్ రెడ్డి గారు, ఆ సురేష్ గారు, 17 మంది రైతులు బలైన మాట వాస్తవం. 84 సార్లు 10 రోజుల కాలంలో 84 సార్లు పట్నం నరేందర్ రెడ్డి గారితో మాట్లాడి ఆ సంఘటన జరిగినప్పుడు కూడా 42 సార్లు ఆ సంఘటన ముందు గంటలు లేకుండా 42 సార్లు మాట్లాడుకుని చెప్పేసి పోలీసు వారు నిర్ధారించారు. అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి కడా అధికారి వెంకరెడ్డి గారిని, నాకు పాయింట్ అర్థం కాదు. ఒకటండి చరణ్ గారు, ఒక పాయింట్, ఇప్పుడు ఎట్లుంటదంటే నియోజకవర్గంలో ఆయన మాజీ ఎమ్మెల్యే, ఆ కార్యకర్తని అనుకుందాం, ఎవరైనా వచ్చినప్పుడు ఆబ్వియస్లీ కాల్ చేస్తుంటారు, వీళ్ళు వచ్చిండ్రు, అధికారులు వచ్చిండ్రు, ఎవరికి కాల్ చేస్తారు? తప్పేముంది? ఆ పార్టీ తప్పేముంది? అదే చెప్తున్నా, నేను మొత్తం వివరిస్తున్నాను మీకు. ఇప్పుడు మల్లన్న సాగర్ మీరు ఇచ్చిన పరిహారం ఎంత సార్? మీరు ఇచ్చింది 6 లక్షలు. ఇక్కడ ఒక చిన్న మాట, కానీ ఈ లఘుచర్ల విషయాన్ని మొత్తం క్రెడిట్ కొట్టేయాలని మటుకు టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ అయితే భావించుడు. దీంట్లో అయితే వాస్తవమే, ఆ మొత్తం వాళ్ళ తరఫున ప్రజల తరఫున నేనే ఉన్నా, ఇంకా నా పార్టీ ఉందని చూపించుకోవాలని షో చేసిండు. చాలా ఎన్ని పార్టీలు వచ్చినా కానీ ఇది మటుకు వాస్తవం, ఇది కాదని లేదు. ఒకటండి, పార్టీలు ఎవరి పార్టీలు వాళ్ళు అవకాశం చూసుకుంటారు కదా, తప్పే. ప్లీజ్ దానికి సంబంధించిన దాన్ని మొత్తం స్కెచ్ అయితే గీసారు. ప్లీజ్ సమయం లేదు, ప్లీజ్. ఇప్పుడు ఇక్కడ మల్లన్న సాగర్లో మీరు ఇచ్చిన 6 లక్షల రూపాయలు ఇస్తే లగచర్లలో మార్కెట్ వాల్యూ 2,25,000 రూపాయలు. యాజ్ పర్ 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం 7 లక్షలు మాత్రం ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు 30 సార్లు రైతులతో మాట్లాడి 18 లక్షల రూపాయలు ఇస్తానని, అదే కాకుండా 150 గజాల స్థలం ఇస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడి RNR ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేసి ప్రధానంగా, అదేవిధంగా చెట్లు పోయినా, మోటార్లు పోయినా, కొట్టాలకు కూడా పైసలు ఇస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా రైతులతో మాట్లాడారు. అదే కాకుండా ఇంటికి ఒక ఉద్యోగం, అదే కాక ఇంట్లో 4 చదువుకుంటే 4 ఉద్యోగం ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా మాట్లాడిందంటేనే
ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు 30 సార్లు మాట్లాడారు. మీలాగా 16 గ్రామాల అర్ధరాత్రి ఏముంది ఖాళీ చేపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాదు. అక్కడ 30 లక్షల రూపాయల వరకు పరిహారం వచ్చే విధంగా ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేసిందనే చాలా చిత్తశుద్ధితో రైతులకు మేలు చేసే ప్రయత్నం చేసింది అనేది చాలా స్పష్టం. అనవసరం అక్కడ లగచర్ల ఇష్యూలో కేటీఆర్ గారు ఎంటర్ అవడంతో మొత్తం కథ అంతా రివర్స్ అయ్యి ఏకంగా కడాధికారి వెంకరెడ్డి గారిని ప్రతి చేయని గారిని అంతమందించాలా, అదే పోలీసు వాళ్ళకి ఫైరింగ్ నింపే ప్రయత్నంలో భాగంగా జరిగినటువంటి కుట్ర. ఏదైతే ఖైదీ ఎవరైతే నాయక్ గారికి బేడీలు వేసినని చెప్పారు కదా, అక్కడ ఆయన అంతకుముందు బయటకు వచ్చే ముందు ఎవరితో ఫోన్ మాట్లాడండి వాళ్ళ అడ్వకేట్ గారితో. ఆ అడ్వకేట్ ఫోన్ చేసిన అర్ధగంట మొత్తం మీడియా మొత్తం అలర్ట్ చేసి ఏకంగా ప్రభుత్వాన్ని అపవాద తెచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఇమీడియట్లీ అక్కడ ఆఫీసర్ సస్పెండ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అది మా చిత్తశుద్ధి. మీరు అసలు ఇంతవరకు ఖమ్మంలో బాధిత అక్కడ వేసిరు, తర్వాత నేరేళ్ల బాధితులకు 3rd డిగ్రీకి ఉపయోగించారు మీరు. అదే కాక మరియమ్మ లాకప్ డెత్ కారణం మీరు అన్నింటి మీద చర్చ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా ఇథనాల్ ఫ్యాక్టరీ ఎవరు అనుమతించారు? నిర్మల్లా మేము అనుమతించారు ఇథనాల్ ఫ్యాక్టరీలో. మీరు ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతించింది మీరు, రైతులకు ఆనాడు పరిహారం కరెక్ట్ ఇవ్వండి మీరు. అదేగా మీరు దౌర్జన్యకాండ కొనసాగించింది మీరు. మీలాగా దౌర్జన్యకాండ కొనసాగించలేదు. మేము రైతుల ప్రయోజనార్థం రైతులు ఇక్కడ ఫార్మా కంపెనీలు వద్దంటే ఇండస్ట్రియల్ పార్క్ గా మార్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అది మా సిద్ధశుద్ధి. అదే కాక ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటే మేము నిర్మల్లో రద్దు చేసుకున్నాం. అది మా సిద్ధశుద్ధి. రైతుల విషయమైనా నిరుద్యోగుల విషయమైనా లేకపోతే మహిళా విషయంలో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరేం చేసిన 10 సంవత్సరాల్లో మేము వచ్చిన తర్వాత రైతులకు మేలు చేసే ప్రయత్నాలు ఏం చేస్తా ఉన్నాం? మీరు ఏ విధంగా రైతుల మీద ఆనాడు దమనకాండ కొనసాగించారు, మేము ఏ విధంగా రైతులను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాం అనేది చాలా స్పష్టంగా ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రతిపక్ష నాయకుడు అంటే అసెంబ్లీ దాకా ఏం చేస్తున్నారని మరి ప్రతిపక్ష నాయకుడు ఏమిటి మరి గజ్వేల్ ప్రజలు ఏమిటి గెలిపించారు? కేసీఆర్ గారిని ఇంటికాడ కూర్చొని గెలిపించారా లేకపోతే ఫామ్ హౌస్ రైస్ తీసుకొని చెప్పారు ఎవరైనా ప్రజలు? ఎందుకు మరి ప్రతిపక్ష నాయకులు రాజీనామా చేయాలి? మరి ఎందుకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహాలను ఎందుకు తీసుకుంటారు? మరి మీరు ఇష్టం మీ అన్ని మొత్తం గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని మీరు తీసుకుంటారు అంటే మీరు ఫామ్ హౌస్ రెస్ట్ తీసుకుంటారు కాబట్టి ఎదురు గెలిపించారు గజ్వేల్ ప్రజలు. లేకపోతే రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం అంటే ప్రజా సమస్యలు మేము మాట్లాడా కేసీఆర్ గారు మరి అంటే ఏంది ఇది? అంటే ప్రజాస్వామ్యం అపసరం చేయాలని చూస్తుందా బీఆర్ఎస్ పార్టీ? దయచేసి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము ప్రాజెక్టుల విషయంలో కావచ్చు రైతులు ఇంతకు ముందు మా చరణ్ ఏమన్నాడు, ఛాయకు కూడా పైసలు లేవు పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇన్ని అప్పులైపోయినా అన్నారు. 32,000 ప్లేటుకు ఇలా భోజనం పెట్టి 32,000కు ఒక ప్లేట్ భోజనం అని చెప్పి ఇలా వార్తలు వస్తావు. నేను ఏమంటున్నా, ఇటువంటి ఆరోపణలు చేసే ముందు ఏదైతే ప్రభుత్వం ఒక కంటిన్యూ ప్రాసెస్ ఉంటుందో ఆ ఇష్యూస్ కు సంబంధించినటువంటి విషయంలో గార్డియన్ గా ప్రభుత్వం ఉండాలి. మీ ప్రభుత్వం అది వరకు ఫీ రియంబర్స్మెంట్ కు సంబంధించిన డబ్బులు ఉండే, ఈ ప్రభుత్వం చేయాల్సిందే. ఈ ప్రభుత్వం చేసి రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా చేయాల్సిందే. కానీ ఇవన్నీ కూడా పక్కకు పెట్టి ఏదో మేమే కొత్తగా ప్రభుత్వం వచ్చినాం మేము ఏం చేయలేము. 42 సార్లు మాట్లాడిండట ఆ గుండె నొప్పి వచ్చిన ఆయన ఎవరు అడ్వకేట్ తో. అంటే మీరు ఫోన్లు ట్యాపులు చేస్తున్నారా రైతుల మీద? నేను మాట్లాడింది వేరే. గారు గుండెపోటు వచ్చిన మాట్లాడే మీరంటే ఎట్లా ఇది? అదేగా వేములవాడ లాస్ట్ వేములవాడ టెంపుల్ కట్టాలని చెప్పేసి నమస్తే ప్రభుత్వాన్ని భవనాన్ని చెప్పేసి వేములవాడ టెంపుల్ చేసింది. ఎక్కడ కౌశిక్ నేను ఏమంటున్నా, నేను గుండె నొప్పి వచ్చింది బయటకు వచ్చింది అంతకు జరిగితే తప్పే, బేడీలు వేస్తే తప్పు కాదని ఎవరన్నా అంటారా? చూపించి ఇంకో జయప్రసాద్ గారు ఇప్పుడు చరణ్ ఏమంటారంటే ఎవరికి ఏ రైతు తప్పే. బీజేపీ రైతులకు సంబంధించి రైతులు అలా చట్టాలు తెచ్చింది, అలా తెచ్చి రోడ్ల మీద రైతు దాదాపు 900 మంది చనిపోయినాక చట్టాలు వెనక్కి తీసుకున్నది. అది భారతీయ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా 100 మంది రైతులు ఢిల్లీకి వస్తామంటే వాళ్ళ మీద ఏం చేస్తున్నారో చూస్తున్నాం కదా. ఇవాళ ముసలి కన్నీళ్లు వచ్చి ఆడ జరిగింది తప్పే, ఇడ జరిగింది తప్పే, రెండు ఒకటే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నది. మీరేం చేస్తున్నారు? ఇలా రైతుల ఉసురు పోసుకుంటలేరా అని బీజేపీని ప్రశ్నించాలి. రైతు కనీస మద్దతు ధర ఇప్పుడు ఏ రకంగా రైతులు ఆందోళన చేశారు, రోడ్లు ఎక్కారు అనేది ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలని ఏదో రైతులకు అన్యాయం చేస్తున్నాం అంటే మీరు ఎన్ని చేయించారు? మహారాష్ట్రలో మీరు ఏ విధంగా ప్రవర్తించారు, ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారు అనేది మనం చూసాం.
మహారాష్ట్ర ఎలక్షన్ లో ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పిన ప్రతిపక్షాలకనే Right. తెలిసిపోయింది. కేసు ప్రసాద్ ఏ గారు. విధంగా ప్రసాద్ గారు. గతంలో జరిగిన Please. ఈ యొక్క రైతుల దాంట్లో ఏ విధంగా సంఘ విద్రోహ శక్తులు ఏ విధంగా ఎంటర్ అయ్యి ఎట్లా డిస్టర్బ్ చేయాలి నరేష్ గారు, సంవత్సరాల ఇవన్నీ కూడా నరేష్ గారు. ప్రసాద్ అన్న రైతుల ప్రభుత్వం మీద కాదు. నరేంద్ర మోడీ కాదు. గారు ఆధ్వర్యంలో నడుస్తున్న నరేష్ గారు, భారతీయ రైతులు ఏ రకంగా రోడ్లపైన సంవత్సర కాలంలో ఆందోళన చేశారు మనం చూసాము పంజాబ్ అదంతా. ప్రసాద్ గారు ప్లీజ్ ప్లీజ్. ఏం చేయకుండా రైతులు నిన్న ముచ్చి కూడా భారతీయ జనతా పార్టీ దాని మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఇప్పుడు టైం లేదు. టైం లేదు, నాకు టైం లేదు, అవి చాలా ఉన్నాయి. Right. ప్రసాద్ గారు ఏం చెప్తారు ఫైనల్ గా ఈ రోజు లగచర్ల ఇష్యూకి సంబంధించి ప్రభుత్వం ఒక మంచి మనసుతోటి పెట్టిన రైతులపైన పెట్టిన కేసులు ఎత్తివేస్తే బాగుంటుంది అంటారా? లగచర్లేండి సార్, అంటే తెలంగాణలో మేము చేసుకున్న దౌర్భాగ్యం ఏంటంటే ఉద్యమాలు చేసాం, రాష్ట్రం సాధించుకున్నాం, కేసులు మాత్రం ఇంకెవరి మీద తీయబడలేదు. ఓకే. అలాగే లగచర్లలో వాళ్ళు ప్రభుత్వం ఏమో ఫ్యాక్టరీ పెట్టమని విరమించుకుంటుంది, కానీ కేసులు మాత్రం ఏం సార్ మేమేం పాపం చేసాం సార్? నాకు తెలియగలుగుతున్నాం. ఒక సామాన్య మానవుడు ఉద్యమాలతో నెలకొల్పిన తర్వాత రాష్ట్రం ఏర్పరచుకున్నాం, ప్రజలు తిరుగుబాటుతో వాళ్ళ ఫ్యాక్టరీ అక్కడ నిర్మించడానికి వెనక్కి తీసుకున్న తర్వాత ఈ కేసులతో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ బేడీలేసి రైతుకు అవమానం చేయడానికి వాళ్ళ మా డాక్టర్ నరేష్ గారు మాట్లాడుతుంటే నేను నవ్వాలో ఏడవాలో చచ్చిపోవాలని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే రైతులు బీజేపీ పార్టీ వాళ్ళు చిత్తశుద్ధి చాటుకుంటున్నారంటే సంవత్సరాల తరబడి ఉద్యమాలు చేస్తూ వందలాది మంది చచ్చిపోతుంటే కూడా మీకు ఇంకా రైతుల పట్ల మీరు మాట్లాడుతారంటే మనుషులుగా మేము బతుకున్నట్టు కాదు సార్, మేము ముగ్గురు చచ్చిపోయిన వాళ్ళతో సమానం. దయించి మీరు రైతుల విషయంలో అవసరం లేదన్నా, వాస్తవాలు కూడా బయటికి తీసుకురండి. ఈ జన్మ కాదు, వచ్చి జన్మకు రావు. ఎందుకంటే మీరు రైతుల మీద పడి ఏడిచి ఏకైక ప్రభుత్వం ఎదురు బీజేపీ ప్రభుత్వం. అంటే మీరు ఈ చర్చలో దయించి మీరు పార్టిసిపేట్ చేయకండి సార్, మీకు అర్హతే లేదు. ఫస్ట్ ఇప్పుడు శరద్ పవార్ లాంటి మూటా నాయకులను కాపాడాలనుకునే ఉద్దేశం ఏమి ఇది? అంతేకాని రైతులు ఎక్కడైనా ప్రజలే ఇచ్చారు శరద్ పవార్ గారిని కాపాడి వాళ్ళు పండించిన పంటని ఎక్కడైనా అమ్ముకొని ఎవరికి రావట్లే. మిషన్ పెట్టుకుని రాజకీయం చేయడం వస్తే ఎప్పుడో బ్రహ్మాండంగా ఉంది అందరికీ. గమ్మున ఉండండి కాసేపు. సరే ఎందుకు గమనుండాలి? మాట్లాడండి ప్లీజ్. అకారణంగా మా మీద నిందలేస్తుంటే మీరు మాట్లాడండి. సార్ వాస్తవం ఇవాళ కూడా మీరు హర్యానా పంజాబ్ లో రైతులు ఎలా చేస్తున్నారో చూడండి ఒకసారి. కనీసం ఢిల్లీ అంట్రావును కూడా లాటరీ ఛార్జీలు బాస్పాయిలు హర్యానాలో ఏ విధంగా ప్రజలు చూపించారో మీరే చూశారు కదా. హర్యానాలో ఏ విధంగా రైతుల పట్ల మాట్లాడతాం ప్లీజ్. నరేష్ గారు మాట్లాడతాం. పండించిన పంటకి దిక్కు దివాణం లేదని చెప్తుంటే మీరు మా ప్రవచనాలు చెప్తుంటే నీవు వచ్చిన తర్వాత ఏ విధంగా పెంచావు? నరేష్ గారు ప్లీజ్ మాట్లాడండి. వచ్చిన తర్వాత పట్టినంత దరిద్రం దేశానికి ఇంకో ఎక్కడ పట్టలేదు. అదే అన్నా, మేము రైతులకు ఇబ్బంది లేకుండా మమ్మల్ని కాపాడడానికి కృష్ణ గారు ఇప్పుడు మీ దగ్గర జాయిన్ అయ్యారు, మీకు పత్రం మొదలవుద్ది, అంతవరకు గమ్మున ఉండండి. చూడండి ఎందుకు ఇక్కడ సంబంధం లేని మాట్లాడతారు? ఎందుకు మీకు అంత ఉక్రోషం మా మీద? మాకు అర్థం కావట్లేదు. అక్కడ వైఎస్ఆర్సీపీకి చుట్టాడు. ఇంకా మా పాలిటి వరప్రసాద్ ఏంటంటే మా ఆర్కెస్ట్రా గారు, ఆయన మీకు సరైనడు. అదే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. చూసుకోండి. రైట్ అండి. మా మీద మీకు ఎంత వ్యతిరేకత ఉంది అర్థమవుతున్నది. ఈ రోజు దాకా భారత స్వతంత్రంలో ఈ 10 ఏళ్ల పరిపాలన అంత దరిద్రం ఇంకెప్పుడు లేదు. ప్లీజ్ పర్లేదు. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ముందు పోతుంది. రైట్ ప్రసాద్ గారు మీరు అన్నట్లు మీరు ఈ 10 కాదు ప్రసాద్ గారు పొల్యూట్ చేసే గంగని పరిశుభ్రం చేస్తున్నాం అన్న మేము. రైట్. నిజంగా అంత దరిద్రమైన పాలన అయితే మళ్ళీ అధికారంలోకి రారు కదా ప్రసాద్ గారు. పర్వాలేదు వదిలేసి మీరు కూడా వస్తారు సార్, మిషన్ వెళ్ళండి, మీరు వస్తారు. రైట్. ఇప్పుడేం ప్రాబ్లం లేదు సార్ మాకు. ఈ సంవత్సరం ఎలక్షన్ బ్రహ్మాండం ధైర్యం వల్ల మీరు జమిలీ పెట్టినా 29లో పెట్టినా జై ఆర్కెస్ట్రా గారు, ఆయన ఒక్కడే మమ్మల్ని అందరినీ కాపాడి ఏకైక వీరుడు. రైట్. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు, దేవి ప్రసాద్ గారికి, అదేవిధంగా నరేష్ గారికి, చరణ్ కౌశిక్ గారికి. చర్చలో పాల్గొనేందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి అసెంబ్లీలోని అప్పులపైన వాడివేడి చర్చ జరిగింది. మరి చూడాలి ఎలా ఉండబోతుంది ఏంటి. మరి నిజంగా గత ప్రభుత్వం చేసిన అప్పులు ఆ రకంగా ఉందా? మన ప్రభుత్వం ఇప్పుడున్న సర్కార్ అయితే తప్పులు చెప్తుందని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు. చూద్దాం, వాస్తవాలు బయటపెట్టాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఖచ్చితంగా చర్చ పెడదామని చెప్పేసి కూడా అధికార పార్టీ, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మరి వాస్తవాలు ఎవరు వెల్లడిస్తారు ఏంటో చూడాల్సి ఉంటుంది. ఇంకా లగ్జరీ అంశానికి సంబంధించి మరి ఖచ్చితంగా రైతులపైన పెట్టిన కేసులు ఏవైతుందో ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ జరుగుతుంది. దీనిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి 60 సామాన్యుడి ఆరోపణ.